ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ మీద పోలీస్ వాళ్ళు రైడ్ చేసి అతను ఏదైతే ఫుడ్ చేస్తున్నాడో అదే ఓనర్ని తినమని చెప్తే ఆ ఓనర్ వెంటనే తీసుకెళ్లి దాన్ని డస్ట్బిన్లో వేసాడు. మొత్తం అతను చేస్తున్న ఫుడ్డే తీసుకెళ్లి మొత్తం డస్ట్బిన్లో వేసాడు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఆ స్ట్రీట్ ఫుడ్ని అతను ఎంతమందికి అమ్ముంటాడు, ఎన్ని ఇయర్స్గా ఎంతమంది తినుంటారు? అంటే ఇంతమంది ప్రాణాలు అతనికి లెక్కలేదు. ఎవడు పోతే నాకేంటి అనుకున్నాడు. ఇవాళ అతని ప్రాణం మీదకి వచ్చేసరికి అతను తీసుకెళ్లి దాన్ని సేఫ్గా డస్ట్బిన్లో వేస్తాడు. అలా ఉంది పరిస్థితి. ఒకప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినాలి అంటే మనకి జస్ట్ ఆయిల్తోనే ప్రాబ్లం ఉండేది. ఇవాళ దాంట్లో వేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అడల్టరేటెడ్ ఉంటుంది, లేదా కల్తీ ఉంటుంది, ఏదో ఒకటి సంత ఉంటుంది. అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ అమ్ముతున్నారు. ఒక్కసారి అది తింటే ఇంకంతే, బాడీలోకి ఒక్కసారి వెళ్ళింది అంటే ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ ఖాయం, 100% గ్యారంటీ ఇవాళ. అలాగే మొన్న రీసెంట్గా ఏదో రెస్టారెంట్ నుంచి ఎవరో తెచ్చుకుంటే ఆ పాప ఆ ఫుడ్ తినడం వల్ల, బిర్యానీ తినడం వల్ల అక్కడికక్కడే తను చనిపోవడం జరిగింది, ఫుడ్ పాయిజన్ అయ్యి. సో ఈ రెస్టారెంట్స్ కానీ, ఈ స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఎవరికి కూడా మన ప్రాణాలతో అయితే అవసరం లేదు. మనం ఇచ్చే డబ్బులు మాత్రమే కావాలి ఇలాంటి వాళ్ళకి. డబ్బులు మన దగ్గర నుంచి ఒరిజినల్గా డబ్బులు తీసుకొని అన్ని డూప్లికేట్ ఫుడ్ అంతా మనకి ఇచ్చి వాళ్ళు మాత్రమే డబ్బుల మీద కూర్చొని, శవాల మీద కూర్చొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి దరిద్రపు స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో కాస్త అవాయిడ్ చేసి కాస్త హెల్త్ని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? ఉంటా.